డే 3 అండ్ డే 4లో మనం చేయబోతున్న ఈవెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఫొటోస్ వేస్తున్నా చూడండి. మనం ఏమేం చేసామో ఒకసారి లుక్అవుట్ చేయండి. మామూలుగా ఉన్నది ఇచ్చి పడేసాం మాత్రం. ఢిల్లీ మొత్తాన్ని కుమ్మేసాం, చిత్తగొట్టేసాం. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడే రూమ్ తీసుకున్నాం. ఆగ్రా నుంచి ఢిల్లీ వచ్చేసాం. అమ్మో, ఇక్కడ ఆటో డ్రైవర్లు మాత్రం ఒకడైతే తగిలాడు. జిడ్డుగా అసలు బస్సు దిగడం అసలు అరగంట సేపు మా వెనకాల తిరుగుతూనే ఉన్నాడు. ఈ నుంచి 6 కిలోమీటర్లో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందంటాడు, హాస్టల్ ఉందంటాడు. ఈడ 350 మీటర్స్ ఈడ అన్ని హాస్టల్స్ అవైలబుల్ ఉంటే వాడు మమ్మల్ని మోసం చేయడం చూడండి. ఇలాంటి మోసాలకు మీరు మోసపోకండి. అందుకే నేనుంది మీకు చెప్పడానికి. ఇలాంటి మోసాలన్నింటినీ బయట పెడతా. అది మళ్ళా ఈడ రూమ్కి వచ్చేటప్పుడు వాడు నెత్తిని ఎంత వేసాడంటే తడిగుడ్డ 2 రోజులకి 3500 అన్నాడు. అప్పుడు మేమేమన్నామంటే ఇంక వెళ్ళిపోతున్నామని లాస్ట్ దాకా వెళ్తే లాస్ట్కి 2000కి వచ్చాడు. మళ్ళీ ఫీజు కట్టడానికి వెళ్ళేటప్పుడు 100 రూపాయలు ఎక్స్ట్రా కొట్టేశాడు. ఎంత పైకి తీసుకొచ్చినాక ఇంక వీళ్ళు ఏం చేయలేరని అంటే 3 అయింది టైము, ఇంకెవడైనా ఏం చేయగలం. 100 రూపాయలు గురించి ఆలోచించుకుంటే ఇద్దా. హై ఫ్రెండ్స్, డే 3 గుడ్ మార్నింగ్. ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. టిఫిన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాం అందరం కలిసి బాయ్స్తో. ఓకే, ప్లేసెస్ అన్నీ చూపించేస్తా. నైట్ నిద్ర పట్టింది, లేచాం 7:30కి. మళ్ళీ రెడీ అయ్యి టైం 9 అవుతుంది. వెళ్తున్నాం. టిఫిన్ చేసేసి ఓ 5 ప్లేసెస్ కవర్ చేసుకునే దగ్గర అన్నీ ఉన్నాయి. టిఫిన్ షాప్స్ అన్నీ బాగా ఎలా ఉంది చూడండి. న్యూ ఢిల్లీ టిఫిన్ సెంటర్ చూడొచ్చు ఎలా ఉందో. 3 చైర్లు టేబుల్ వేసి అందరినీ కూర్చోబెట్టారు. ఇదిగోండి, ఇదే చోలే భటోరే. ఇది ఢిల్లీ ఫేమస్ టిఫిన్. సూపర్ ఉంది, పూరీలానే ఉంది, మన పూరీలానే. ఈ ఆటో ఫస్ట్ టైం ఎక్కడ ఏందో మళ్ళీ మ్యాజిక్గా వెళ్తుంది. రిక్షాలా ఉంది, ఎలక్ట్రికల్ రిక్షా లాగా. వాడు 200 అన్నాడు, వాడు 100 అన్నాడు, వాడు 50కి వచ్చి తెంగాడు. అలా ఉండిద్ది ఢిల్లీతో. అది అందుకని 4-5 సార్లు అడిగి బేరం మాట్లాడుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే నెత్తిన ఇంత క్యాలిఫ్లవర్ పెడతారు సోలల్లో. ఓకే, న్యూ స్టోమ్ అంట, 4 ఉన్నాయంట. ఇక్కడికి వెళ్ళినా ఇలా ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఇలా స్కానర్స్ ఉంటాయి. 5 రూపీస్ తక్కువ ఉండిద్ది ఇలా మనం చేస్తే. ఎంట్రీ టికెట్. వెళ్తున్నాం. హిమాయూన్ స్టోమ్ అంట, ఏదో 4 ప్లేసెస్ ఉన్నాయి. ఒకసారి మీరు ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ రావచ్చు. మంచి కన్స్ట్రక్షన్స్ 200 ఏళ్ళ క్రితానికి. అది అవి చూడాలిగా ఎలా కట్టారు. అది మా వ్లాగర్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. హర్ష ది వ్లాగర్, ట్రావెల్ విత్ హర్ష. డిస్క్రిప్షన్లో ఇస్తా మనోడిది అకౌంట్. ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ అయిపోండి. అది చూడడానికి వచ్చాం. అది రాజమార్కాండ. అసలు ఈ డిజైనింగ్ చూడండి. అప్పట్లో ఇలా కట్టారంటే, డిజైన్ ఇలా వేసారంటే ఎవడో ఆర్టిస్టు. ఆర్కిటెక్చర్ చూస్తే ఎంత బాగుందంటే అసలు ఏ టెక్నాలజీ లేనప్పుడు ఎలా కట్టారు ఇవి అని ఒక్కోసారి ఆలోచించుకుంటుంటే 200 సంవత్సరాల క్రితం. మనకంటే ఫారినర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మన హిస్టరీ మీద. ఫొటోస్ మాత్రం సూపర్ వస్తాయి. ఒకవేళ హెవీగా ఎడిట్ చేసుకుని ఫొటోస్ దిగాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్కి విజిట్ చేయండి పక్కాగా. వచ్చేసాం హిమాన్షు. అసలు ఫొటోస్ మాత్రం మామూలుగా లేదు. అసలు అప్పట్లో ఏంది ఇంత గొప్ప కట్టారా? కళ్ళు చెదిరిపోతున్నాయి. వర్త్ వచ్చేయండి వర్మ మీరందరూ. మా హర్ష బ్రో జపనీస్తో దిగాడు. నేను చూడండి ఎలా దిగాను. అయిపోయింది మా గాయస్తో. నెక్స్ట్ ఏందో ప్లాన్ చేస్తున్నారు, అది ఎక్కడో చూద్దాం. లోటస్ టెంపుల్కి వచ్చేసి కొన్ని పిక్స్ దిగేసాం మా ఫ్రెండ్స్తో. నేను సింగిల్గా వచ్చేసాం ఇప్పుడే. చూడండి ఎలా ఉందో మొత్తం షాప్స్ చుట్టుపక్కలంతా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రూట్స్ కొనుక్కోండి, ఎనర్జీ ఇస్తుంది. నిమ్ము సోడా ఢిల్లీ ఫేమస్. ఇది కూడా తాగండి, బాగుంది టేస్ట్, ట్రై చేయండి. అది మనం ఇప్పుడు లోటస్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తాం, చూపిస్తారు లోపల ఏమేమి ఉండిద్దో. టెంపుల్ ఎంట్రీ. అదిగోండి లోటస్ టెంపుల్. ఇక్కడ ట్రీస్కి ఓ షేప్ అనేది ఇస్తున్నారు. ఈయన చూడండి ఎంత మంచి ఆర్ట్ ఉందో ఈయన దగ్గర. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇక్కడ, చూపిస్తాను చూడండి. ఫారినర్స్ అందరు ఎక్కడి నుంచో వచ్చి చూస్తున్నారు.
మన ఇండియాలో ఉండి మనం ఇక్కడికి రాకపోతే దౌర్భాగ్యం. ఈ కట్స్ చూడండి, అసలు ఈ కట్స్ చూడండి అలా డిజైన్ చేశారు. ఆర్టిస్ట్ డిజైన్ చేసినట్టున్నాడు ఇవన్నిటిని. ఇలాంటి ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. లిటరల్లీ ఈ ఫ్లవర్స్ని చూస్తుంటే, ఈ షేప్స్ చూస్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు గూస్ బంప్స్. మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి గాయ్స్, డోంట్ మిస్ ఇట్. అందరు వెళ్ళిపోయారు ముందుకి. నేనేం చేస్తున్నా, మొత్తం ఈ వ్యూని ఎంజాయ్ చేస్తా వెళ్తున్నా. మీకు చూపిద్దామని చాలా ప్రయత్నిస్తున్నా. చూడండి బ్యాక్ సైడ్ లోటస్ టెంపుల్ ఎలా ఉందో. ఇంట్లో పడుకొని ఏం చేస్తావు బ్రో, రా చూడు లోపల ఏముండిద్దో చూద్దాం. మనకి ఇక్కడ ఇలాంటి కవర్స్ ప్లేస్ చేసి ఉంటారు. ఆ కవర్స్ తీసుకొని మన షూస్ దాంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం టెంపుల్లోకి వెళ్తున్నాం కదా. స్టోర్స్ ఉంటాయి ఇక్కడ. మనం షూస్ ఇస్తే మన టోకెన్స్ ఇస్తారు. రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ టోకెన్ ఇచ్చి షూస్ తీసుకొని వెళ్ళిపోవడమే. చూడండి ఎలా ఉందో. ఓకే వెళ్దాం కిందికి వెళ్తే టెంపుల్ చుట్టూ ఇలా పాండ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాంట్లో వాటర్ ఉన్నాయి. టెంపుల్ రౌండ్గా అలానే ఉంది. వేరే వేరే స్టేట్స్, వేరే వేరే కంట్రీస్ అందరూ వస్తున్నారు. ఒక లోటస్ టెంపుల్లో ఏముందంటే పీస్ఫుల్గా మనం ప్రేయర్ చేసుకోవాలి. అంటే ఏ గాడ్కైనా ఓ సైలెన్స్తో గాడ్ని క్యాప్చర్ చేయాలి. లోపల వీడియోస్ ఎలా చేయరు, అందుకని తీయలేదు. అంటే మన సైలెన్స్తో దేవుడికి అటాచ్ అవుతామని వాళ్ళ పాలసీ. మెట్రో ఎక్కేసి మేము ఇప్పుడు వచ్చేసి రెడ్ ఫోర్ట్కి వెళ్తున్నాం. మనకి ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి ఇలా టికెట్స్ తీసుకోవడానికి. మనం ఆన్లైన్లో టికెట్ తీసేసుకోవచ్చు. ఢిల్లీ మెట్రోలో ఒక పిక్ దిగేసాం. ఎంతసేపు నడిచావు? దగ్గర 2 కిలోమీటర్లు నడుచుంటాం ఫ్రెండ్స్. స్టేషన్ నుంచి స్టేషన్ మారడానికి. ఇప్పుడైతే రెడ్ ఫోర్ట్కి వెళ్తున్నాం. అటు నుంచి అటు ఇస్కాన్ మందిర్, సాయంత్రం అసలైన ప్లేస్కి వెళ్ళిపోతాం, సరోజినీ నగర్. అది నేను వచ్చి శుభ సందర్భంలో ఇక్కడ మన కోసం ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. లోపల ఏమేమి వండిద్దా, ఎలా వండిద్దా అంతా చూపించేస్తా. రెడ్ ఫోర్ట్ స్టే ట్యూన్. రెడ్ ఫోర్ట్కి వచ్చాం, ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఫోర్ట్ చూడండి ఎంత రెడ్గా ఉందో. 26 జనవరి మనకి ఇక్కడ జరిగేది. ఒక ఫోటో అలా వైడ్ యాంగిల్లో దిగేసాం. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అక్కడ మనకి క్యూఆర్ కోడ్, దాన్ని తీసుకొని ఆన్లైన్లో స్కాన్ చేసుకొని లోపల త్వరగా వచ్చేయచ్చు. సెక్యూరిటీ చెకింగ్ ఉండిద్ది. బ్యాగ్ తెచ్చుకుంటే అక్కడ పెట్టాలి. రెడ్ ఫోర్ట్కి ఎంట్రీ అయిపోతున్నాం. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఒక ఆయన ఫోటో దిగుతున్నాడు దాంతో. గేట్స్ ఎలా ఉన్నాయి చూడండి. మొత్తం షాపింగ్ చేసుకోవడానికి మన ప్లేసెస్. లోపల హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ మాత్రం జ్యువెలరీస్. స్కాములు జరుగుతాయి, కాస్త జాగ్రత్త కొనండి. కొనేవాళ్ళు ఫోన్లు జాగ్రత్త, పర్సులు జాగ్రత్త. అది ఎక్కడైనా ఎవడైనా కొట్టేయచ్చు. ఫోన్స్ చూసుకుంటా ఉండండి. స్పెట్స్, హ్యాట్స్, ఎవ్రీథింగ్ పైన చూడండి. అసలుకి ఇన్స్ట్రక్షన్. షాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, శారీస్, బ్యాంగిల్స్ అన్నీ లేడీస్కే. ఇంటి దగ్గర షోకేస్లో పెట్టుకోవడానికి అన్నీ లేడీస్కి అయితే వర్త్, మనకైతే వర్త్ కాదు. చూపియాలిగా. క్యాప్స్ ఉంటాయి ఇక్కడే, శారీస్. బ్రో ఎలా ఉన్నాడు మా వాడు? న్యూ లుక్. వావ్, హీరో. సార్ అవుట్ఫిట్, మొత్తం అవుట్ఫిట్. మ్యూజియం ప్రైవేట్ మ్యూజియం ఉంది. మళ్ళీ దానికి సపరేట్ ప్రైజ్. మనం ఆల్రెడీ మ్యూజియం ఇంక్లూడ్ చేసుకున్నాం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు. అటు సైడ్ మామూలుగా మ్యూజియం ఉంది, ఇటు ప్రైవేట్ మ్యూజియం కూడా ఉంది. మీరు ఏది చూస్ చేసుకుంటారో మళ్ళీ లోపల మళ్ళీ సపరేట్గా కట్టాలి. ప్రైవేట్ మ్యూజియంకి అయితే మనం నార్మల్ మ్యూజియం తీసుకున్నాం కాబట్టి వెళ్ళి నార్మల్ మ్యూజియం చూద్దాం. ఓకే దెన్. ఇక్కడ ఏం జరిగిందంటే హర్ష బ్రో వెళ్ళి వాళ్ళని ఫ్లడ్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు అసలు మనోడిని దేగను కూడా దేగలేదు. మళ్ళీ మాకు వచ్చి చెప్తున్నాడు, యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటే థ్యాంక్స్ అని చెప్పారు అంటున్నాడు. ఎంతవరకు నిజమో మనకి అయితే తెలియదు. మనం వచ్చేసి ఒక పిక్ దిగేసాం నీట్గా. ఈ సాయి బ్రో వెళ్ళి వాళ్ళని అడుగుతున్నాడు వీడేం అడిగాడు అని.
లాస్ట్కి వాళ్ళు వీడిని కూడా ఏం పట్టించుకోకుండా ఈయన్ని గలబా చేసి పంపించేశారు. నీట్గా మంచి ఇన్సిడెంట్ అయితే జరిగింది ఈరోజు. అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఇద్దరు స్టంట్లు చేశారు, ఇతను అతను. సిగ్గుపోయింది, ఓపెన్ అని చెప్పాలి. హర్ష బ్రో ఏదో కంటెంట్ కోసం వెళ్ళాడు, ఇద్దామని ఇతను వెళ్ళాడు, ఇతను సిగ్గుపోయింది. అయితే ఇప్పుడు అయిపోయింది రెడ్ ఫోర్ట్. నెక్స్ట్ ఏందిరా, జమ్మా మసీద్కి వెళ్ళిపోతున్నాం. మధ్యలో లంచ్ చేస్తున్నాం. సరే అయితే ఇదేందో ట్యూబ్ లాగా ఒకటి అమ్ముతున్నాడు, దానికి సిగరెట్ పెట్టి నాకేం అర్థం కాలేదు. 100 అంటున్నాడు బాబు. ఇక్కడ రెడ్ ఫోర్ట్కి వచ్చినప్పుడు లంచ్ ప్లాన్ చేయండి. హల్దీరాము ఫేమస్ ఢిల్లీలో. మన ఎంటీఆర్ మసాలాస్ ఎలా ఫేమస్ మన ఆంధ్రాలో అలా ఫేమస్ హల్దీరామ్. జమ్మా మసీద్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడే. అదిగోండి జమ్మా మసీద్ కనబడుతుంది వెనకాల, టాప్ లెఫ్ట్ సైడ్. అది షూస్ చేతిలో పట్టుకోవాలంట, లోపలికి వెళ్ళలేదు షూలు. అది ఎవరి హోలీ ప్లేస్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి. అది హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్ అండ్ దేర్ రూల్స్. జమ్మా మసీద్. ఇక్కడ వాళ్ళందరూ ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ కడుక్కుంటున్నారు మసీద్లోకి వెళ్ళడానికి. చూడొచ్చు మీరు ఇక్కడ దృశ్యాలు. చిన్న పాన్లా ఉంది ఇక్కడ. మసీద్ దగ్గర ఒక పిక్ దిగేశాను నీట్గా. ఇండియా గేట్ దగ్గర కొన్ని పిక్స్ దిగేసాము. ఇదేంటంటే ఇక్కడ కెమెరామ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి పిక్కి 20 రూపీస్ ఇస్తే వాళ్ళు మనల్ని తీస్తారు. ఇక్కడ స్కామ్స్ జరుగుతాయి, జాగ్రత్తగా తీయించుకోండి. మనీ ముందే మాట్లాడుకొని తీయించుకోండి. ఇండియా గేట్ దగ్గర వచ్చాము ఇప్పుడే. అమ్మో పెద్ద స్టంట్ అయింది. ఆటో ట్యాక్సీ వాడు మధ్యలో దింపేశాడు. మేము 200కి బుక్ చేస్తే వాడు 700 అడిగాడు. మధ్యలో దిగేసి మా వాళ్ళు గలబాగా చేశారు. ఇప్పుడు మనం ఇండియా గేట్ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ ఏంటంటే ఆపోజిట్లో పార్లమెంట్ ఉండిద్ది, ఇండియా పార్లమెంట్ ఇండియా గేట్ ఆపోజిట్లో ఢిల్లీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ రోడ్డు. వెళ్ళే రూట్లో చూడండి లైటింగ్స్ ఎలా అరేంజ్ చేశాడు. పార్లమెంట్కి చూడండి వెళ్తున్నాను. స్ట్రైట్గా పార్లమెంట్కి ఓ రోడ్డు ఉండిద్ది, చుట్టూ లైటింగ్స్ సూపర్ ఉంది వైబ్. హాయ్ ఫ్రెండ్స్, మన వెనకాల ఇండియా గేట్ ఉంది. ఇండియా గేట్ ఇటు వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ ఉంది. అసలు వ్యూ మాత్రం ఎక్సలెంట్. అసలు నైట్ వ్యూ మాత్రం అసలు అన్బిలీవబుల్, సూపర్ ఉంది. మనం ఇక్కడ వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ వ్యూ చూసారా ఎలా ఉందో. ఇక్కడ ఇండియా గేటు. అది మా గాయ్స్ అందరు కూడా వస్తున్నారు, ఇసుకిస్తున్న వాళ్ళని. మా గాయ్స్తో ఫోటో దిగేసాం నీట్గా. ఇండియా గేట్ దగ్గర పార్క్లో ఈ ఫ్లవర్స్ చూసా. ఈ ఫ్లవర్స్ చూస్తే ఏ కంట్రీ ఫ్లవర్స్ అసలు ఏం అర్థం కాలేదు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంక ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్. అది ఇంకా మనం మెట్రో ఎక్కేసి మన రూమ్ దగ్గర మనం వెళ్ళిపోదాం. ఓకే బాయ్ బాయ్. గ్లాడ్సన్ సైన్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, డే 4 మనం ఇప్పుడు న్యూఢిల్లీలో ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ మేము అక్షయదీప్ టెంపుల్కి వచ్చాం ఢిల్లీలో. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. లోపల ఏ గాడ్ ఉంటారో మనం వెళ్ళి చూద్దాం. పద్ధతులు ఆచారాలు ఎలా ఉంటాయో ఒకసారి వెళ్ళి మనం వీక్షిద్దాం. అక్షయదీప్ టెంపుల్ అని రాశారు ఇక్కడ ఎంట్రన్స్లో. మనకి ఇక్కడ మంచి సెక్యూరిటీ కూడా ఉంది. బాగా ఫేమస్ కదా టెంపుల్, అందుకని చాలా స్ట్రిక్ట్, అందరికీ సెక్యూరిటీ చెక్ చేస్తారు. టెంపుల్ చూస్తే అక్కడ ఉంది, మనం దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం టెంపుల్ని. ఇక్కడ డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. లోపల ఎలా ఉండిద్దా అని. ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు సడన్గా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీకు చూపిద్దామంటే వీళ్ళు ఫోన్స్ నాట్ అలౌడ్ అని ఇక్కడ పెద్ద బోర్డులతో రాసి పెట్టారు. చూడొచ్చు మీరు. బ్యాగ్స్, ఫోన్స్, గొడుగులు ఇలాంటివన్నీ నాట్ అలౌడ్ అంట. ఏ ఎలక్ట్రికల్ ఐటమ్ కానీ లోపలికి వెళ్ళలేదంట. చార్జర్స్, బ్లూటూత్, ఫోన్, కెమెరా ఏ ఐటమ్ కానీ లోపలికి వెళ్ళలేదు. మనం అన్నీ ఇక్కడ డిపాజిట్ చేసేసి వెళ్ళిపోవాలి. సో సాడ్. లోపల ఎలా ఉందో మాటలతో చెప్పగలను కానీ చూపించలేను. ఇక్కడే మన ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసేసి వెళ్ళిపోవాలి.
అదనమాట. ఇవే కౌంటర్స్ లైన్గా ఉన్నాయి అటు ఇటు. ఈ రిసిప్ట్లో మన ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అవన్నీ రాయాలి. అక్షర్ధామ్ టెంపుల్ చూసేసాం. లోపలికి ఫోన్ అలౌ చేయలేదు, మీకు ఆల్రెడీ చెప్పేశాను. లోపల పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అవైలబుల్ ఉంది, మీకు ఏం రిస్క్ లేకుండా వాళ్ళే అక్కడ టేక్ కేర్ చేస్తారు మీ పిల్లల్ని ఎవరినైనా. స్వీట్ బాగుంది అక్కడ, ప్రసాదం. దాని తర్వాత లోపల ఇంటీరియర్ మాత్రం అబ్బా ఎలా కట్టారో మాత్రం మనకు తెలీదు. ప్రతిదీ స్టోను అసలు ఎలా ఉందంటే అసలు కళ్ళతో క్యాప్చర్ చేయలేకపోయా ఆ సీన్ని. ఆ ఆర్కిటెక్చర్ మాత్రం అసలు ఆ టెంపుల్ దగ్గర గాడ్ దగ్గర లోపల ఇంటీరియర్ మాత్రం అసలు ఎలా చేశారంటే అసలు ప్రతి దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. నైట్ టైమ్స్ వస్తే బెస్ట్, మార్నింగ్ కూడా రావచ్చు కానీ నైట్ అయితే చాలా బాగుండిద్ది. వాటర్ పాండ్ ఉండిద్ది అక్కడ, లైటింగ్స్ వచ్చి అసలు టెంపుల్ కూడా మొత్తం గోల్డెన్ కలర్లోకి మారిపోయి అసలు ఎలా ఉంది బ్రో టెంపుల్? ఎలా చెప్తున్నాం కదా, మస్ట్ విజిట్. ఢిల్లీ వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ కి వెళ్ళాల్సిందే. అసలు అమ్మో ఆర్కిటెక్చర్ ఏంది బ్రో, అసలు అలా ఉంది. సూపర్ ఉంది. మాటలు ఉన్నాయా నీకు? మాటలు ఉన్నాయా? ఆ గాడ్ దగ్గర ఎలా ఉంది అసలుకి? మొత్తం గోల్డే, గోల్డ్. నా గెస్ట్ ప్రకారం దగ్గరగా 1000 CR ఖర్చు అయ్యి అది కన్స్ట్రక్షన్ కి. అంత ఫండ్స్ కలెక్ట్ చేసి కట్టారంటే గ్రేట్ అసలుకి. మ్యాక్స్ నెక్స్ట్ అయోధ్య, ఇది రామ్ మందిర్ అది ఓకే. ఇప్పుడే లంచ్ తిని సోంపు వేసుకున్నా. బ్రో లంచ్ ఎలా ఉంది బ్రో? చికెన్ దమ్ బిర్యానీ రివ్యూ ఎంత? అవుట్ ఆఫ్ 5 గుడ్డిస్ ఉన్నా. ఏం ఎక్కువయ్యాయి ఏం తక్కువయ్యాయి బ్రో? ఏమీ ఎక్కువ ఏమీ తక్కువ. అన్నం తిన్నట్టే ఉంది అంతే. మనకి వాడు అన్నంలో కలర్స్ యాడ్ చేశాడు అంతే, ఫ్లేవర్డ్ కలర్స్, దాని గురించి ఏమీ లేదు. అది ఢిల్లీలో మా పరిస్థితి. ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాం. మనాలిలో మనం స్వెటర్లు గిటర్లు వేసుకోవాలి కాబట్టి చలకి వచ్చేసాం సరోజినీ నగర్. అమ్మో చీప్గా యాపిల్ ప్రోడక్ట్స్ అన్నీ అమ్మేస్తున్నారు, అది విషయం. బడ్స్ గిట్స్ అన్నీ సవక చీప్గా దొరికేస్తాయి. అందరూ వచ్చేసి ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ఢిల్లీ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి సామాన్ అనేది లేడీస్కి అయితే ఫ్యాంటాస్టిక్ ఉండేది. ఎంజాయ్ పండుగ హౌస్, అందరూ వచ్చేయండి. చూడండి మా వాడిని ఎలా అడుగుతున్నాడు. 1200 అంట. వచ్చేస్తారు జనాలు, మీదికి వచ్చేస్తారు. వచ్చేయండి సరోజినీ నగర్ చౌక చీపు. సవక్క అది జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ బ్యాగ్ మీకే అమ్మేస్తాడు. గేట్ దగ్గర దిగేసి ఆలూ పరోటా తినేస్తున్నాం లంచ్కి, డిన్నర్కి. కాశ్మీరీ గేట్ దగ్గర దిగేసాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మనాలి బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచే మనం వెళ్ళగలం, బస్సులే అవైలబిలిటీ ఉండిద్ది మనాలికి, అది అందుకని మనం ఇక్కడ దిగేసాం. మనం ఇక్కడ డిన్నర్ ఏం చేస్తున్నామంటే చూపిస్తాను. ఆలూ పరోటా చేసేస్తున్నాం. డిన్నర్కి వచ్చేసి నైట్ ఆలూ పరోటా లైట్గా తీసేసుకొని మన జర్నీ మనం స్టార్ట్ చేద్దాం. మనల్ని మోసం చేస్తారు ఫ్రెండ్స్ మనాలికి బస్సులు, అందుకని మీరు చూసుకొని వెళ్ళాలి. స్కామర్లు మామూలుగా లేరు ఢిల్లీ, మొత్తం స్కామర్లు. అవుటర్స్ వస్తే మాత్రం మొత్తం జోబులో డబ్బులన్నీ కాజేసి పెడతారు. మా వాళ్ళు మామూలుగా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, ఈసారి సచ్చినా ఢిల్లీ రానురా బాబు అని అంటున్నారు ఫ్రెండ్స్. డిన్నర్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చాం బస్ ఎక్కడానికి. మనాలి వెళ్ళిపోతున్నా, ఇంకా క్యూ మామూలుగా ఉండదు, హడావిడి. బస్ స్టాండ్కి వచ్చేసాం, అది కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ స్టాప్. మెట్రో ఎక్కితే 30 రూపాయలు దింపేస్తారు, ఆటో ఎక్కితే 300 నెత్తిన బొక్క పెడతారు. అందుకని మెట్రో తీసుకుంటే ఈజీగా వచ్చేయచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 11 అంటే వెళ్తున్నాం. మళ్ళా ఇక్కడ బస్సులు కూడా స్కామ్ ఉంది, అందుకని మావాడు వాట్ లగా దెంగి అంట మనాలికో. చూసుకో మామూలుగా ఉండదు, రెచ్చిపోతారు మా గాయ్స్, అదని మాట.
మీరు మళ్ళీ బస్సు ఆన్లైన్లో బుక్ చేసుకోండి అమ్మా. ఇక్కడ మంచి స్కామర్స్ అందరూ. ఆన్లైన్ తప్ప మనం ఎవరిని నమ్మలేం. ఢిల్లీకి బాయ్ చెప్పేస్తున్నాం. ఢిల్లీకి బాయ్. మనాలికి వెల్కమింగ్ గోయింగ్. ఢిల్లీ అంటే స్కామ్తో సగం ఎంజాయ్మెంట్ ఉంది. ఎంజాయ్మెంట్తో పాటు స్కాములు జరిగాయి. అదొక ఎక్స్పీరియన్స్, అదొక ఫన్, ఫ్రెండ్స్తో జోక్స్, చిల్ అవుట్ అన్నీ ఉంటాయి. అది బస్సు ఎక్కాక ఏం జరిగిద్దో చూద్దాం. మళ్ళీ ఇక్కడ స్కామ్ వేస్తారా లేకపోతే. మనాలి వెళ్ళడానికి ఇదే మన వెహికల్. మనం ఇప్పుడు మనాలి బస్సు లగేజ్ కింద పెట్టేసుకొని వెళ్ళిపోదాం మనాలి. ఓడి చూసారా ఏదో కొన్నాడు, మీకే అర్థం కావాలి అదేందో, నాకైతే అర్థం కాలేదు. మా ఓడి చూసారా. ఏం చేయడానికి వెళ్తున్నాం బ్రో మనాలి? ఏం లేదు బ్రో. అది బ్రో రేపు మార్నింగ్ మనాలి దిగుతాం అన్నమాట. రేపు మార్నింగ్ నుంచి మనాలి ఎంజాయ్ చేస్తాం అన్నమాట. రేపు మార్నింగ్ నుంచి కంటెంట్ చూసుకోండి, ఇచ్చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాంగ్ విత్ గ్లాడ్సన్. అది బ్రో మా ఓడి చెప్పినట్టు రేపటి నుంచి ఇచ్చేస్తాం కంటెంట్. క్వింటాల్ లెక్కలో కాదు, కేజీ లెక్కలో కాదు, టన్నుల లెక్కలో ఇచ్చేస్తాం. అది విషయం. ఓకే దెన్. వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. స్కామ్ జరుగుతూ ఉంది. చాలా స్కామ్ ఆడపడితే ఆడ చేస్తున్నారు స్కామ్. ఏ ఆటో వాడి దగ్గర, రిక్షా వాడి దగ్గర కాడి నుంచి అమరుడు నేనే బుక్ అయ్యామంటే అర్థం చేసుకోండి. అమర అతనే బుక్ అయిపోయాడంటే మీరు అర్థం చేసుకోండి.